హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మటన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. దీనికైతే పెద్దగా మసాలా పౌడర్స్, భారీగా ఇంగ్రీడియంట్స్ అలాంటివేం అవసరం లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. దీనికైతే ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 2 వేసుకున్నాను. అలానే ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నెక్స్ట్ కరివేపాకు ఇవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకుండా మీడియంలో చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగానే పడతాయండి ఈ కర్రీకి. ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసాను నేనైతే. ఇదైతే 350 గ్రామ్స్ ఉంటుందండి మటను. దీనికి నేను 2 ఆనియన్స్ వేసాను పెద్దవి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసేయాలండి. దీనికి మనం ఎలాంటి మ్యారినేషన్స్ చేయకూడదు. ఉప్పు కారం ముందు వేయకూడదు, కొంచెం మగ్గాలి. ఎందుకంటే మటన్ ఉడకదు అనేసి అంటారండి ఉప్పు వేయడం వల్ల. ముందైతే డైరెక్ట్గా ఆయిల్లోనే మగ్గించుకోవాలన్నమాట. కాసేపు అయితే మనం మూత పెట్టుకోవాలండి మగ్గడం కోసం. విజిల్ పెట్టకుండా, గ్యాస్ కట్ పెట్టకుండా జస్ట్ మూత ఒకటి పెట్టుకోవాలి కుక్కర్ది. ఇప్పుడు కొంచెం మగ్గాక పసుపు, అలానే టేస్ట్కి సరిపోయి ఉప్పు కారం వేసుకోవాలి. మనకి పీస్ అనేది కొంచెం కలర్ ఫేడ్ అవునట్టుగా అవుతుందండి. అలా అయితే కొంచెం మగ్గినట్టే. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టుగా కొంచెం వైట్ కలర్లోకి టర్న్ అయ్యిందంటే అది మగ్గినట్టే. నెక్స్ట్ ఇది మసాలా పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి, అలానే ఒక 2 ఎలాచి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలానే ఒక స్పూన్ ధనియాలు వేసిన పేస్ట్ అండి ఇది. నేనైతే ఇందులోకి పౌడర్ యూజ్ చేయట్లేదు, ఈ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. స్పెషల్గా మళ్ళీ అల్లం వెల్లుల్లి వేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా వేసాక కొంచెం బాగా మగ్గాలండి, పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ ఒకటి పెద్ద సైజు టొమాటో వేసాను. ముందే టొమాటో వేస్తే ఉడకదు కాబట్టి ఒక హాఫ్ మగ్గాక అప్పుడు వేసాను. ఈ టొమాటో కూడా వేసాక మూత పెట్టి మగ్గుతుందండి ఇలాగా. మగ్గిన తర్వాత ఇది ఉడకడానికి ఎంత వాటర్ అయితే అవసరమో అంత వాటర్ వేయాలి. వేసేసి ఇలా కొత్తిమీరని ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదండి, అలా వేయడం వల్ల పీస్ అనేది చాలా చప్పగా అయిపోతుంది అన్నమాట. సరిపోయినంత వేస్తే సరిపోతుంది, అంతేనండి. నెక్స్ట్ ఇంకా మనం ఇలా గ్యాస్ కట్టు విజిల్ పెట్టేయడమే కుక్కర్కి. 6 to 7 విజిల్స్ వేయించుకోవాలి. మటన్ నేచర్ని బట్టి ఉంటుందండి, ఒక్కొక్కటైతే 10 విజిల్స్ కూడా వేయాల్సి వస్తుంది ముదురుదైతే. నేనైతే 6 to 7 విజిల్స్ వేయించానండి. అంతే, మటన్ కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయి ఉందండి. దీనిలో ఉండే వాటర్ని దగ్గరికి చేసేసుకోవడమే, కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ.